ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఈ కుంభరాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో వినడం ద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు రాబోతున్నాయి. అయితే అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వలన మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు చక్కగా పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో ధర 100%, 100కి 99% లాభం తప్ప ఎటువంటి నష్టం అయితే మీకు లేదండి. ఈ వీడియో చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభాలు ఏంటి, అలానే ఏ దేవతను ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేటువంటి అంటే మీ జీవితం మీద ఏ విధంగా ఉండబోతుంది కెరియర్ పరంగా, అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, అలాగే ఆర్థిక స్థితి ఇలాంటి అంశాలలో ఈ కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి రాబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, వీళ్ళు ఎదుర్కోబోతున్నారు, ఈ విషయాలన్నిటితో కూడా మనం వివరంగా తెలుసుకుందామండి. మనం ఎంత కష్టపడ్డా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటేనే మన జీవితం ముందుకు వెళుతుంది. అది కూడా సజీవంగా సంతోషంగా ముందుకు వెళుతుంది. మరి అలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉండాలి అంటే భగవంతుడి కృప మనకి ఉండాలి. అంటే ప్రతి విషయంలో కూడా మనం భగవంతుడి మీద ఆధారపడుతూ ఉండాలి. ప్రతి విషయానికి భగవంతుడు ముందు పెట్టుకొని మనం నడవాలి. అలానే ఈ కుంభరాశి వారు ఎక్కువగా మీరు శివ ఆరాధన చేసుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిదండి. మీకు కుదిరినప్పుడల్లా కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ శివయ్యని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ స్మరించుకున్నా చాలు, ఆయన వెంటనే వచ్చి ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు. శివయ్యకి జలాభిషేకం చేస్తే, శివయ్యకి నిత్యం ఆరాధన చేస్తే గనక ఆ శివ యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద నిత్యం పోకిస్తూనే ఉంటారు. శివయ్యను అనుగ్రహం వీళ్ళ మీద ఉంటే వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, ప్రమాదాలు ఇక అనేవి రాకుండా, ఇబ్బందులు ఉన్న ఇవన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో శివ యొక్క అనుగ్రహంతో వీరి యొక్క జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారబోతుందండి. మీరు కల్లో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది. అలానే ఏ స్త్రీ వీరికి జీవితంలోకి రాబోతుంది అనేది కూడా తెలుసుకుందామండి. జ్యోతిష చక్రంలో 11వ రాశి కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతబీజ నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశి పరిధిలోకి వస్తాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారు వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం కుంభరాశి వారి మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరూ, అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పాటించడం అనేది చాలా మంచిది. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ శని భగవాన్ని నిందించకండి. చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి, తమ జీవితంలో ఏదైనా కష్టాలు, సమస్యలు, నష్టాలు వస్తే గనక శనిదేవుని నిందిస్తూ ఉంటారు. అలానే అపజయాలు వస్తే గనక ఆ శని భగవాన్ని కూడా నిందిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే దీనంతటికి కారణం ఆ శని భగవానుడే అని నిందించి అలవాటు చాలామందిలో ఉంటుంది. కుంభరాశిలో పుట్టిన వారు మీకు అధిపతి అయినటువంటి శని భగవాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకండి. అలానే ఆయనకి ఇష్టమైనటువంటి రంగులు కానీ వస్తువులు కానీ మీరు అవమానపరచకూడదు. ఉదాహరణకి శనిదేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. నీలం రంగుని అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు అవమానపరిచే విధంగా ప్రవర్తించకండి. నీలం రంగుని ప్రేమించాలి. కాళ్ళకు కట్టుకున్న చెప్పులు కానీ వస్తువులు ఏవైనా సరే నీలం రంగులు ఏవి కాళ్ళ కింద ఉంచకూడదు. అది శనిదేవుడికి కోపం తెప్పించే అంశమని గుర్తుంచుకోండి. కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా కూడా శని భగవానుడి యొక్క స్తోత్రాన్ని పఠించండి. శనిదేవుడికి అభిషేకాలు చేయండి. అలానే నిత్యం శనిని ఆరాధిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలా అలవాటు చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది.
మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుణ్ణి పొగడకపోయినా పర్వాలేదు, మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శని భగవాన్ని మాత్రం నిందించకండి. అలానే వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. సోమర్తనం అంటే వీరికి అసలు నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతారు. అలానే అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమ అయినా అనుభవిస్తారు. అలానే లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఎప్పుడు కూడా ముందుకు సాగుతారు. అలానే తమ ఆలోచనలు కావచ్చు, తీసుకోవాలి అనుకునేటువంటి నిర్ణయాలు కూడా కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అసలు నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పుతనాన్ని మీరు కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారు. ప్రజ ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజ అభిప్రాయాన్ని సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం కూడా చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తూ ఉంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలు కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చండి. ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలువెత్తు అందమని చెప్పుకోవచ్చు. అందచందాలను చూసుకొని వీరికి వీళ్ళే మురిసిపోతూ ఉంటారు. గంటల తరబడి అద్దం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వ్యక్తులు ఈ విధంగా అద్దంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని కూడా చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారండి. మీరు ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుగ్గా వ్యవహరిస్తారు. అలానే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అసలు కోల్పోరు అని కూడా చెప్పుకోవచ్చు. అలానే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారండి. ఎందుకంటే ఒక విశాలమైన భావాల, సాంప్రదాయబద్ధ వంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులవుతూ ఉంటారు. మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం ఆరాటపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు. మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారండి. అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడంలో అనేది చేతి కావట్ల. మీపైన వారికి ఉన్నటువంటి అభిప్రాయం కావచ్చు, ప్రేమ కావచ్చు, వారు బయటికి వ్యక్తపరచలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. అది స్నేహంగా కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కూడా కావచ్చు. ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతున్నారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారండి. మీ యొక్క వ్యక్తులు అంటే బంధువులు కూడా ఉండవచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా అయితే ఇష్టపడుతున్నారు. అంటే అందరికీ చెప్పుకోరు కాదండి. అంటే వారు మాకు ఇష్టమని అందరితో చెప్పుకోలేరు. అలాగే మీతో కూడా చెప్పుకోలేక మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉన్నారు. అలానే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క లైఫ్లో మీకు మంచిగా సెటిల్ అవ్వాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా, మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని వారు కూడా ఆరాటపడుతున్నారు. అలానే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా, వినియోగదారులు అయితే ఆకట్టుకునే విధంగా మార్పు ఏ విధంగా చేయాలో తెలియక సతమతమవుతున్నారా, వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు హెల్ప్గా ఉంటున్నారు. ఒకవేళ మీరు పెళ్లి కాని వారైతే గనక, అంటే ఈ కుంభరాశి కనుక అమ్మాయిలు అయినా కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారు ఇలా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారని కూడా మీరు అనుకోవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారు మీపై చూపించేది ప్రేమ కూడా ఉండవచ్చండి. అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉన్నారు. ఈ విధంగా రహస్యంగా అయితే మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ఫుల్ ఫలితాన్ని చూడాలని వారు ఆశపడుతున్నారు. దానికోసం వారు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు సహాయంగా కూడా ఉంటున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారించే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి.
అప్పుడే మీ యొక్క జీవితం సజీవంగా సాపిగా సాగుతుంది. అలాగే వారి యొక్క ప్రేమను, అభిమానాన్ని మీరు అర్థం చేసుకొని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్‌లో మీ లైఫ్‌ని సెటిల్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నా కానీ వాటన్నిటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీకు కీడు చేయాలనే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు. అటువంటి వ్యక్తిత్వం మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఒక మనిషి మనపై ప్రేమను, అభిమానం చూపిస్తున్నారా? లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనం కోరుకుంటున్నారా? అనే విషయాన్ని వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, వారు చేసే పనులు బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటికి ప్రేమను కానీ, అభిమానాన్ని కానీ వ్యక్తపరచలేకపోయినా ఖచ్చితంగా వారిపై అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు, ప్రేమను చూపిస్తుంటారు అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి. వారి మాటలో నిర్లక్ష్యం అయితే చేయకండి. వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ జీవితాన్ని అందించకపోవడానికి నిరంతరం కూడా శ్రమ పడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు అయితే అందుకుంటారండి. మీ జీవితంలో మీరు ఊహించే విధంగా మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అలానే మీ జీవితంలో శత్రులు కూడా ఉన్నారు. మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయపడతారు. అది మాటల ద్వారా కావచ్చు, లేదా ప్రవర్తన ద్వారా కూడా కావచ్చు. మీకు అర్థమవుతుంది. వారితో మీ వ్యక్తిగత విషయాన్ని ఏవి కూడా షేర్ చేయకండి. ఒకవేళ షేర్ చేశారంటే మీ యొక్క నాశనాన్ని మీరే కోరుకున్న వారే అవుతారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల వంటి కష్టాల, బాధలకు మీకు మీరే కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారిని ఆదరించండి. వారితో బంధాలను కొనసాగించండి. మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తుల్ని పక్కన పెట్టేయండి. వారితో బంధాలు ఎంత దూరంగా చేసుకుంటే అంత ఉత్తమం. ఈ విధమైనటువంటి అవగాహన అనేది మీకు ఉండాలి. అంటే మీ శత్రువులు ఎవరు, మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేకపోతే కనుక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరో గుర్తించి అవగాహన మీకు ఉండాలి. అటువంటి అవగాహన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ఆ పరమేశ్వరుని వేడుకోండి. ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ కోరికను తీరుస్తాడు. ఖచ్చితంగా మీ మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో మీరు గుర్తించగలుగుతారు. అలానే కుంభరాశి వారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన వారికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే హనుమాన్ చాలీస పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. అలానే కాలభైరవ స్తోత్రం పారాయణం కూడా చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతుల వారికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి. తెలుపు రంగులో ఉండేటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. శని భగవాన్ని ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అలానే రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి అతి పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి. నిజంగా అదేంటో మీకు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఈ జూలై మాసంలో ఈ కుంభరాశి వారికి ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు? మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి? అసలు రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి మీకున్నటువంటి కష్ట నష్టాలు, సమస్య బాధల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటివి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే ఈ కుంభరాశి వారికి జన్మ ధన్యమైందని చెప్పుకోవాలి. మరికొన్ని రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన రోజులు జరగబోతున్నాయి. అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తులు జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రిలీఫ్ అనేది వస్తున్నాయన్నమాట. అంటే వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలకు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఫలిస్తుంది. రాబోయే రోజుల్లో
త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదండి ఆనందం, శాంతి యొక్క విలువ మీకు తెలిసేది. జీవిత భాగస్వామి తరపున నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరతత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి. లాయర్ తదితర నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారాలు లభిస్తాయండి. శుభవార్తలు కూడా వింటారు. కొన్ని ఊహించిన పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నాలతో కుంభరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే మీరు ఎంతో కాలంగా చెయ్యాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత టైంలో చేయడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు చేస్తారు. దానితో ఈ కుంభరాశి వారికి జన్మ ధన్యమవుతుంది. ముక్కుడు దేవతల ఆశీర్వాదాలు పొందుతారు. సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. దేవదేవుల అండ దండలతో మీకు బాగా కలిసి వస్తుంది. ఈ జూలై మాసంలో మీకు పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్లో కొత్త మార్పులు చూడగలుగుతారు. ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల ఈ కుంభరాశి వ్యక్తులకి కోటేశ్వరులు అవ్వడం ఖాయమండి. రాబోయే రోజుల్లో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇల్లు స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధనాలు పలుకుతూ ఉంటాయి. అలానే భూములపైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశివారు అంటే కుంభరాశి వారు కుబేర్లు అవుతారు. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇల్లు నిర్మాణం ఇలా అన్ని నిర్మాణాలు జరగడంతో భూముల ధరలు రెక్కలు వస్తాయండి. ఇలా రెక్కలొచ్చి సామాన్యులు కూడా కోటీశ్వరులుగా మారుతారు. డబ్బు మీ ఇంట్లో నాటి మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి. ఈ కుంభరాశి వారు మీరు కల్లో కూడా ఊహించినటువంటి అదృష్టం, ధనం ఎత్తుక్కుంటూ వస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరుగుతుంది. ఇన్నాళ్ళుగా మీరు మిడిల్ క్లాస్ లైఫ్ని సతమతమవుతూ ఉన్న మీ లైఫ్లో ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుందండి. జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మీకు చాలా అనుగుణంగా ఉండబోతుంది. అంటే చాలా వరకు కూడా మారబోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభాలు అనేవి ఉంటుంది. ఈ కుంభరాశి వర్గ జాతకులకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు పనిచేసే రంగంలో పురోగతి కూడా సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే దేవదేవులు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయబోతున్నారు. అంటే తొలగించబోతున్నారనమాట. మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే తోక ముడుస్తారు. బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది. మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఆ వ్యాపారం కానీ ఆ బిజినెస్ కానీ మీరు బాగా రాణిస్తారండి. ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే దైవం అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయండి. ఆ యొక్క ఫలితాలతో ఈ కుంభరాశి వారి జీవితం అనేది జన్మ ధన్యమవుతుంది. వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు వస్తాయి. ఇంతవరకు మందగుడి సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు కూడా ఊహించే విధంగా జరగబోతుంది. మిత్రులుగా బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలుగా మీరు శుభవార్తలు కూడా వింటారండి. కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా ఇప్పుడు చేయబోయే తప్పులు అస్సలు చేయవద్దండి. కుంభరాశిలో జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి. అహంకారం పెంచుకోవద్దు. ఎవరిని దూషించకండి. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు బడాయికి పోయి మీ ఖర్చులు పెంచడం వల్ల మీరు అన్ని రకాలుగా నష్టపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానపరిచిన వాళ్ళే అవుతారు. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకండి. అలానే జూదం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకండి.
అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా వృధా ఖర్చు చేస్తే ఉన్నతతో పోతుంది, పేదవారు అవుతారు, మీరు రోడ్డుల మీదకి వస్తారు. కాబట్టి కుంభరాశి వారు పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి. అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే జాతకరీత్యా కలిగే దుష్ట భావాలు తొలగించుకోవడానికి ఇప్పుడు చేయబోయే పరిహారాలు గనక పాటిస్తే మీకు అంతా కూడా శుభమే జరుగుతుందని. కుంభరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి నీటిని అందించడంతో పాటు సూర్య అష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది. శని మహాత్య ఆలయంలో నువ్వుల దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఏదైనా సరే అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే గనక ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే కుంభరాశి జాతకులకు మరింతగా కలిసి రావాలి అంటే దుర్గా సూత్ర పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. మరి చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.